అనూహ్యంగా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా తెర మీదకొచ్చిన మాధవీలతకు పార్టీ హైకమాండ్ ఇంకా బీఫామ్ ఇవ్వలేదు. దీంతో ఎంతో అనూహ్యంగా తెర మీదకొచ్చారో అంతే అనూహ్యంగా తెనమరుగు కానున్నారా అన్న సందేహాలు బీజేపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ వారిలో 4 తప్ప మిగిలిన వాళ్ళందరికీ బీఫామ్స్ అందించేసింది. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవీలతలకు పార్టీ బీఫామ్స్ నిలిపేసింది. వీరిలో గోమాస శ్రీనివాస్ సైదిరెడ్డిని మారుస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సైదిరెడ్డి విషయంలో బీజేపీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తేరా చిన్నపరెడ్డిని ఖరారు చేసే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే సీతారాం నాయక్ విషయంలో కూడా పార్టీ హైకమాండ్ అసంతృప్తితో ఉంది. ఆయన ప్రచారం కూడా చేయడం లేదని అంటున్నారు. అయితే మాధవీలతకు బీఫామ్ నిలిపేయడం పట్ల బీజేపీ వర్గాల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ సభ్యత్వం కూడా లేని మాధవీలతను బీజేపీ హైదరాబాద్ అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానం ఆమె బీజేపీ గూటికి చేరి జోరుగా కూడా ప్రచారం ప్రారంభించేసిన అనంతరం ఇలా బీఫామ్ నిలిపేయడానికి కారణం ఏమిటి అన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. అయితే మాధవీలత భర్తకు చెందిన ఒక హాస్పిటల్ పై కరోనా సమయంలో వచ్చిన ఆరోపణల కారణంగానే మాధవీలతకు బీజేపీ హైకమాండ్ బీఫారం నిలిపేసిందన్న చర్చ జరుగుతోంది. అయితే ఆ హాస్పిటల్ పై కరోనా సమయంలో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు కొత్తగా బీజేపీ అధిష్టానం దృష్టికి వచ్చిందా అని మాధవీలత మద్దతుదారులు నిలదీస్తున్నారు. మొత్తం మీద ప్రచారంలో దూసుకుపోతూ హైదరాబాద్ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు మెరుగుపరుచుకుంటున్న మాధవీలతకు హైకమాండ్ బీఫామ్ నిలిపేయడంతో బీజేపీ క్యాడర్లో అయోమయం నెలకొంది.